ప్రజా యుద్ధ నౌక అనే బిరుదు ముందు ప్రభుత్వాలు ఇచ్చే బిరుదులు అవార్డులు గద్దర్ కాలిగోటికి కూడా సరిపోవన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్. గద్దర్పై బండి సంజయ్ అర్ధరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నక్సల్స్ చర్యలకు గద్దర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఆలోచనలు ఇంకా కార్పొరేటర్ స్థాయిలోనే ఉన్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా ఎలా గెలుస్తారో చూస్తామని హెచ్చరించారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ నేతలు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఒక ఐకాన్. రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, మొత్తం యావత భారతదేశానికే కళారంగం లోపల ఒక ఐకాన్. మరో గద్దరు ఇంతకుముందు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇంకో గద్దర్ అనేటువంటి ఒక అట్లాంటి వ్యక్తి అనేటువంటి రాడు. ఆయనకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైనటువంటి అవార్డులు అనేటువంటిది అవసరం లేదు. ప్రజాయుద్ధ నౌక అనేటువంటిది ఏదైతే ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ముంగట ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బిరుదులు అనేటువంటిది ఆయన కాలు గోరుతోని సమానం అని చెప్తున్నా. బండి సంజయ్ గారు మీరు అవార్డులు ఇచ్చేటవారు కాదు. మీరు చెప్తే అక్కడ కేంద్రంలో వాళ్ళు ఇయ్యరు. నువ్వేందో మీదేసుకొని నువ్వు మాట్లాడినావు. నువ్వు మాట్లాడినటువంటిది ముందుగాల ఈ బండి సంజయ్కు సాహిత్యం తెలియదు, చరిత్ర తెలియదు, విషయాలు తెలియదు, ఎక్కువ చదువుకోలేదు, ఏది పడుతుంది మాట్లాడతాడు. 5-6 నెలల నుంచి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నువ్వు అదేవిధంగా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. కానీ నువ్వు మాట్లాడినటువంటిది అసలు ఒక గద్దర్ మీద అది ఏం మాట్లాడినావండి? ఏం మాట్లాడినావు నువ్వు? గద్దరు బీజేపీ వాళ్ళను చంపించిందంటాడు, ఎవరు చంపిండంటాడు, పోలీసు వాళ్ళని చంపించిందంటాడు. అసలు గద్దర్కు ఏమన్నా దీనికి సంబంధం ఉంటుందా?